దుడా మా కన్న తండ్రి, ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా జీవితాలు మా బ్రతుకులు ముడిపడి ఒక ఉన్నతమైన ఆలోచనలతో కూడుకున్న ప్రణాళికతో ఈ లోకంలోనికి నీ సంకల్పాన్ని ఉద్ధరించే క్రమంలో అడుగుపెట్టబడిన మా జీవితాలు మళ్ళీ మరొక కార్యక్రమముగా నీ పాద సన్నిధికి తండ్రి, నీ కుమారుని గృహంలో చేరాము. చేరిన నీ ప్రియ పిల్లలంగా నీ మాటల ఆలోచనలతో, నీ యొక్క ఉద్దేశానుసారమైన ఆలోచనలతో ప్రతి మాటను బ్రతుకు ఆపాదించుకున్నట్లో కృప చేయండి. వచ్చిన బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. చెప్పనయున్న నాకు సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆరోగ్యమును, ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ, సమస్త ఘనత మహిమ ప్రభావంలోకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ, మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక ఈ యొక్క నూతన రాత్రికాల సమయంలోనికి మనల్ని అందరినీ తండ్రి తన పాదచెంతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవదేవుడికి, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మళ్ళీ ఒక అపురూపమైన భాగ్యం, మళ్ళీ రూపకంగా తండ్రి సన్నిధికి, తండ్రి ఆలోచనలతో ఈ విధంగా సమకూర్చబడడం, ఆయన ఆలోచనలతో ఈ రీతిగా ఈ సమయంలో మనం అంతా కలుసుకోవడం, మరి కన్నతండ్రైన దేవుడిని స్తుతించవలసిన బాధ్యత, ఘనపరచవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే ఆయన యొక్క సంకల్పం, ఆయన ఉద్దేశాలను కొన్ని నిమిషాలలో ఆయన మనతో ఏం మాట్లాడబోతున్నాడు, కొన్ని నిమిషాలు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, మనకు ఏం తెలియజేయాలనుకుంటున్నాడు, ఏ ఉద్దేశాలతో మనల్ని ఈరోజు కట్టాలనుకుంటున్నాడో ఆ ఉద్దేశాలను తలపోసుకునేవారుగా, ఆ ఉద్దేశాలను అర్థం చేసుకునేవారుగా, ఆ ఉద్దేశానుసారమైన ఆలోచనలతో బ్రతుకులను ముందుకు నడిపించుకునే వారుగా ముందుకు సాగాలని కోరుతూ, మరి ఈరోజు కూడా ఒక అద్భుతమైన ఒక అంశముగా మనం మాట్లాడుకుంటే, దేవుని పనులకు ప్రతిఫలం, దేవుని పనులకు ప్రతిఫలం లేదా ఫలం. ప్రియమైన దేవుని వారలారా, దేవుని పనులు ఈ భూమి మీద అన్ని పనుల కంటే అత్యున్నతమైన పని, అత్యున్నతమైన ఆలోచనలతో కూడుకున్నవి దేవుని పనులు. దేవుని కార్యములకు, దేవుని యొక్క పనులకు మించిన ఏ పని ఈ లోకంలో లేదు. అంత ప్రాముఖ్యమైనది దేవుడి పని, దేవుని యొక్క ఆలోచనలు. మనిషి బ్రతుకులో, మనిషి యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన పని అంటూ ఉంది అని అంటే అది దేవుడి పనే. అంత ప్రాముఖ్యమైనది, అంత ఉన్నతమైనది దేవుని పని. తన పిల్లలుగా మనకు దేవుడు అప్పచెప్పడం, ఆ పనుల్లో మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని వారలారా, దేవుని పనులతో కూడుకున్నప్పుడే నువ్వు ఒక భక్తి కలిగిన వ్యక్తిగా, దేవుని పని చేయలేని నీవు, దేవుని పనుల్లో లేని నీవు ఒక భక్తుడుగా అని చెప్పుకునే అవకాశం లేదు.
నేను విశ్వాసం కలిగాను, విశ్వాసము కలిగిన వాడను అని చెప్పాలనుకున్నా దేవుని పని చేయనప్పుడు నీవు విశ్వాసం లేనివాడవే. అంటే దేవుని పనులలో, దేవుని యొక్క ఆలోచనలతో నీవు ఉండగలిగినప్పుడే ఒక భక్తిపరుడవు. దేవుని పనులలో ఉండగలిగినప్పుడే నీవు విశ్వాసం కలిగిన వాడు. దేవుని యొక్క పనులు మన బ్రతుకుల్లో, దేవుని యొక్క ఆలోచనలు మన బ్రతుకుల్లో ముడిపడాయన్న సంగతి మర్చిపోకూడదు. దేవుని పనులతో ముడిపడినది మన బ్రతుకు. దేవుడి పనులతో మనకు ప్రతిఫలం మనం పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూడగలిగితే, దేవుడు కోరుకున్న ఆలోచనను మనం ఆలోచించగలిగితే, దేవుడి పనులలో మన బ్రతుకులు దేవుడి ఆలోచనలతో కూడుకున్నదై మన బ్రతుకు ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే మన బ్రతుకు దేవుడి పనులతో ముడిపడిన బ్రతుకు. ఆ పనుల నిమిత్తమే బ్రతుకు, ఆ పనుల నిమిత్తమే జీవితం, ఆ పనుల నిమిత్తమే ఉనికి, ఆ పనుల నిమిత్తమే మనగడ, ఆ పనుల నిమిత్తమే ఈ యొక్క కొనసాగింపు ఈ లోకంలో. ఈరోజు మనుషుల మధ్య మనం కనబడుతున్నామంటే, ఈరోజు ఈ రూపకంగా ఈ స్థితిలో ఉండగలిగామంటే దేవుని పనులకు నిమిత్తం, ఆయన ఆలోచన నిమిత్తం మన బ్రతుకు ముడిపడ్డదన్నది మర్చిపోకూడదు. దయచేసి విషయాన్ని ఎప్పుడూ మరవద్దు. అలాంటిదిగా ఆ ఉద్దేశాలతో కూడినదిగా మన బ్రతుకును, మన జీవితాన్ని ముందుకు నడిపించుకునే ప్రయత్నంలో మనం ఉండగలగాలి. దేవుని యొక్క సంకల్పం కూడా ఒకసారి మనం చూడగలిగితే ఆయన ఉద్దేశాన్ని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తే, మన బ్రతుకు ఈరోజు ఈ విధంగా ఉండడానికి కారణం, ఈ లోకంలోనికి రావడానికి ప్రధానమైన కారణం కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. దాని అంతటికీ కారణం కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నీ బ్రతుకు పనులతో ముడిపడింది. ఆ పని నిమిత్తమే నీకు బ్రతుకు, జీవితం. ఇదంతా ఇంత బంధాలు చూసారా? ఒక బంధంతో కూడుకున్న, ఆలోచనలతో కూడుకున్న ఒక యజమానిగా నువ్వు స్థిరపడడానికి ఆ పనే కారణం. ఇల్లు, ఇడుపు, ఈ స్థితిగతులు అన్నిటికీ కారణం ఆ పనే. ఆ పనిని బట్టే బ్రతుకు, ఈ బ్రతుకులో బంధాలు, అనురాగాలు. లేదు నీకు అది ఆలోచిస్తేనే అర్థం కావాలి. 2:10 మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని, చూసారా దేవుని ఉద్దేశం? వాటి యందు మనం నడుచుకొనవలనని. ఏటి యందు నడుచుకోవాలి? ఏటి యందు మనం బ్రతకాలి? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. అంటే సత్క్రియలు చేయుటకై మన బ్రతుకు ముడిపడింది. ఆ వచనం అంతా చదవవలసిన అవసరం లేదు, మనకు అర్థమైంది. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనల్ని సృజించుకున్నాడు, మనల్ని పుట్టించుకున్నాడు. ఆ పనులలో లేకుండా, ఆ ఆలోచనలు లేకుండా నేను భక్తిపరుడను అనడానికి వీలులేదు, నేను విశ్వాసం గలవాడను అనడానికి వీలులేదు. అంటే నీ బ్రతుకులో పనులలో ఉండాలి. నీ బ్రతుకు పనిలో ఉండాలి. దేవుడి ఆలోచనలతో ముందుకు సాగాలి. అలాంటి ఆలోచనలతో లేనప్పుడు, అలాంటి ఉద్దేశాలతో లేనప్పుడు మన విశ్వాసం కావచ్చు, మన జీవితంలో మనం బ్రతుకుతున్న ఈ క్రైస్తవ జీవితంలో కావచ్చు, ఆ పనులలో లేకపోతే, ఆ ఉద్దేశాలలో దేవుడు కోరుకున్న ఆలోచనలతో మనం లేకపోతే మన పరిస్థితిని కూడా చూపిస్తున్నాడు. యాకోబు రాసిన పత్రికలో 2:14 వచనంలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, నా సహోదరులారా,
క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? నీ బ్రతుకులో క్రియలు లేవు, నీ బ్రతుకులో క్రియలుంటే పనులు లేవు. విశ్వాసుని అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఒక విశ్వాసి అంటే పనిలో ఉంటాడు, అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా అది ఆలోచించండి, అవగాహన చేసుకోండి. మన బ్రతుకుల గురించి ఒక్కసారి పునఃపరిశీలన, జీవితాన్ని వెనక్కి ఆలోచించుకోండి. ఎలా ఉండగలుగుతున్నాం? ఈ మాటలు ప్రియులరా, దేవుడు మన మేలును కోరి రాసిన మాటలు. మనల్ని స్థిరపరచడం కోసం, మనల్ని బలోపేతం చేయడం కోసం, మనల్ని కట్టడం కోసం ఇవి. ఈ క్లాసుల వెనకాల ఉన్న ఉద్దేశం, ప్రతి ఉద్దేశం వెనకాల మనం బాగుపడాలి. మనం ఏదైతే తప్పిపోయామో, ఎక్కడైతే మనం లోపాలకు లోనవుతుందో మన విశ్వాసం, వాటి నుంచి మనం బలోపేతం చేసుకోవడం కోసం, మనం ఉన్నత స్థితికి చేరుకోవడం కోసం ఈ పాటల వెనకాల ఉన్న ఉద్దేశం. ఏదో వంతుగా పలాని వారింటికాడ ఏదో గడిపేద్దాం, ఏదో ఎవరో ఒకరింటికాడ కార్యక్రమాన్ని నడిపిస్తాం అన్నది కాదు ఇక్కడ. ఇవి చాలా ఉన్నతమైన కార్యక్రమాలు ప్రియులారా. ఏ కార్యక్రమాలైనా నిర్లక్ష్యం చేయొచ్చేమో, కానీ దేవుని కార్యక్రమాలు నేను మొట్టమొదటనే చెప్పాను, చాలా ఉన్నతమైన ఈ లోకంలో. ఈ కార్యక్రమాలు ఆగకూడదు, ఈ కార్యక్రమాలకు ఇబ్బంది కలగకూడదు, ఈ కార్యక్రమాలకు అంతరాయం కలగకూడదు, ఈ కార్యక్రమాలు స్తంభించకూడదు. ప్రమాదం. ఏదైనా వాయిదా వేయచ్చాము, కానీ దేవుని పనుల విషయంలో ప్రియులరా ఉన్న వాళ్ళైనా గమనించండి, వాయిదాలు వేయకూడదు, ఆపొద్దు కార్యక్రమాలు. ఎందుకంటే మనల్ని కట్టడానికి, మనం బలోపేతం కావడానికి, మనల్ని మనం సంస్కరించుకోవడానికి, మన జీవితాలను దేవుడు కోరుకున్నట్లుగా నిలబెట్టుకోవాలంటే క్లాసులు అవసరం, లేఖనాల పరిశోధన అవసరం. ఈ అంశాల యొక్క అత్యవసరమైన ఆవశ్యకత మనకు అవసరం ఉంది మన మీద. కాబట్టి దేవుడు చెబుతున్న మాట చూడండి ఎంత బాగుంది. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? ఆ విశ్వాసం అతన్ని రక్షిస్తుందా? పనులు లేని విశ్వాసం, పనులు లేని నీ బ్రతుకు, నీకు ఇవ్వబడిన జీవిత కాలంలో, నీకు ఇవ్వబడిన బ్రతుకు కాలంలో నీకంటూ ఒక పరిధితో కూడుకున్న బ్రతుకు ఇవ్వబడ్డది. చూశారు? నీకంటూ పరిమితితో కూడుకున్న ఆయుష్ కాలంతో ఈ భూమి మీదకి అడుగు పెట్టబడ్డావు. చూసావు? ఆ ఆయుష్ కాలపు ఆ పరిధిలో నీ బ్రతుకును దేవుడి పనుల్లో నిలబెట్టుకుంటున్నావా? దేవుడి పనిలో నీ బ్రతుకు ముందుకు సాగుతుందా అన్నది పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటు విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, అటు విశ్వాసమే మహోన్నతమైన లోకానికి తీసుకుపోతుంది. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఎలా ఉన్నాయి బ్రతుకులు. ఇంకో మాట చూద్దాం. మానవ జీవితము ఉంది చూశారు, ఈ బ్రతుకు ఉంది చూశారు. తల్లి గర్భం గుండా భూమి మీదకి అడుగు పెట్టబడిన ప్రతి మనిషి బ్రతుకు ఎంతో కొంత ఆయుష్ను కలిగి భూమి మీద అడుగు పెట్టబడిన వాడే. ఆ అడుగుపెట్టిన చావు పుట్టుకల మధ్య జీవితకాలం అంతా ఎవరికి ఉపయోగపడాలో తెలుసా? ఏ ఆలోచనతో ముందుకు సాగాలో తెలుసా? ఆ కాలం, ఆ మధ్య ఉన్న కాలం ఏ ఆలోచనలతో ముందుకు సాగాలో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు ప్రభుల వారి ద్వారా తెలుసుకోవచ్చండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడొచ్చండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. రెఫరెన్స్లు మాత్రం మిస్టేక్ చేసుకోకండి, కరెక్ట్ రాసుకోండి. దానికి ముందు వివరణ కొంత రాసుకోండి, తర్వాతనైనా హోంవర్క్ చేయండి మీరు, అక్కడ ఏం చెప్పబడ్డది అన్నది. ఇప్పుడు మీకు అంత ఇదిగా లేకపోతే శరీరధారి అయి ఉన్న దినములలో, ఇది చూసారా, ఇది కేవలం యేసుక్రీస్తుకు సంబంధించిందే అనుకుంటే పొరపాటు. ఎందుకు మళ్ళీ ఎత్తి చూపిస్తున్నాడు అపొస్తలుడైన పౌలు ఈ విషయాన్ని అనంటే, ప్రభులవారు బ్రతికిన బ్రతుకును మళ్ళీ ఎత్తి చూపిస్తున్నాడంటే దీని వెనకాల ఏదో మనకు నేర్పాలన్న ఆలోచన దేవుడిది. యేసుక్రీస్తుకి ఇవ్వబడిన కాలము 33.5 సంవత్సరాలండి. ఆ 33.5 సంవత్సరాల ఆయుష్ కాలంలో, లేదా ఆ 33.5 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని శరీర దినాలు అంటారండి. అవి శరీర దినాలు. చావు పుట్టుకల మధ్య బ్రతికిన కాలం ఉంది చూశారు, దాన్ని శరీర కాలపు బ్రతుకు.
ఇప్పుడు మనం ఉన్నది శరీరపు కాలంలో ఉన్నాం. శరీర కాలంలో ఉన్నాం. ఇప్పుడు శరీర కాలంలో ఉన్నాం కాబట్టి శరీరానికి సంబంధించిన గురించి ఆలోచిస్తుంటాం. ఇది శరీర కాలపు బ్రతుకు. ఇది ఆత్మకు సంబంధించిన కాలపు బ్రతుకు కాదు. శరీరము బ్రతుకు అది ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని రోజులలో వాడిపోవాలి, దానికి ఒక టైం, దానికంటూ ఒక కాలం, దానికంటే ఇంత గ్యారంటీ. ఇన్ని రోజులు అది ఉంటుంది, అన్ని రోజులు నీకు ఉపయోగపడుతుంది, అంతకాలం దానికి ఇవ్వబడ్డది. ఇప్పుడు బ్రతుకుతున్న కాలము మనది కాదు. మనం అంటే ఆత్మలో మనం ఎవరం? ఆత్మలం. కానీ ఇప్పుడున్న కాలం దీనిది. ఈ కాలంలో, ఈ శరీర కాలంలో ఉన్నాం కాబట్టి శరీరధారై ఉన్న దినములలో చూసారా, శరీరధారై ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మన బ్రతుకుకు ఆపాదించుకోవాలి. అంటే శరీర బ్రతుకు కాలం అనేది దేవుడి పనులలో ముందుకు సాగాలి అని అర్థం. దేవుడి పనులతో ముడిపడినదిగా మన యొక్క శరీర కాలపు బ్రతుకు ముందుకు సాగాలి, ఉండాలన్నది అంతర్యం. సరే, ఆ పనులలో మన బ్రతుకు ముందుకు సాగాలి. దేవుడు కోరుకున్న ఆలోచన చూడండి. ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట చూడండి, ఎంత బాగుంది, ఎంత చక్కటి విషయాలు ఈరోజు మనకు నేర్పించాలనుకుంటున్నాం. చూడండి, ఇక్కడికి రాకపోతే ఈ విషయాలు మనం తెలుసుకునే వాళ్ళం. కనీసం నెమరు వేసుకుంటున్నాం కదా, కనీసపు ఒక ఆలోచన, ఒక అవగాహన, ఒకసారి మన బ్రతుకు మనం పరిశీలించుకునే అవకాశాన్నైనా దక్కించుకుంటున్నాం. ఈయన వాళ్ళు కదా ఏదో ఆలోచనలో ఉండిపోతుండొచ్చు. కానీ మనం ఇక్కడ ఈ కొన్ని నిమిషాలలో బ్రతుకుకు సంబంధించిన ఒక అత్యద్భుతమైన విషయం ఇది. ఈ లోకంలో ఒక మనిషిగా మనం ఎందుకు పుట్టామో, ఈ బ్రతుకు ఎందుకు, ఈ బ్రతుకులు ఏం చేయాలన్న ప్రాముఖ్యమైన సంగతులు ప్రపంచంలో ఎవరూ ఆలోచించని ఒక అద్భుతమైన సంగతి మనం ఆలోచిస్తున్నాం. అత్యున్నతమైన ఆలోచన కాకపోతే ఏమంటారు దీన్ని? దేవుడి మాట, ఆయన పని, ఆయన ఆలోచనలు చాలా అత్యద్భుతమైనవి, చాలా విలువైనవి. ఈ ప్రపంచంలో దేనితో పోల్చొద్దు. ఇంకా చూడండి, మన బ్రతుకు, మన జీవితం. పేతురు రాసిన మొదటి పత్రికలో ఇక్కడ కూడా ఏం చెప్తున్నానండి, ఈ బ్రతుకు అనేది, ఈ కాలం అనేది ఆయన పనులలో ఉండాలి అనడానికి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలను మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి చూద్దాం 2 వరకు. క్రీస్తు శరీరమందు శ్రమపడాను. ఇక్కడ కూడా ఏం రాశాడు చూడండి, శరీరమందు శ్రమపడానంటే ఏమన్నట్లు? శరీర కాలం అనేది శ్రమపడడానికి. ఎవరి కోసం? భార్య బిడ్డల కోసం కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 వచనం బాగా ఆలోచించండి మీరు. క్రీస్తు శరీరమందు శ్రమపడను. శరీరమందు అంటే అర్థం ఏంటి చెప్పాలి మీరు ఇప్పుడు. శరీరమందు అంటే శరీర కాలపు బ్రతుకులో ఇవ్వబడిన ఆయుష్ కాలంలో శ్రమపడ్డాడు. ఎవరి కోసం ప్రశ్నించుకోవాలి. క్రీస్తు ఎవరి కోసం శ్రమపడ్డాడు? ముందే చదివాం. దేవుని కోసం శ్రమపడ్డాడు. దేవుని కోసము తన యొక్క బ్రతుకునే సజీవయాగంగా సమర్పించుకున్నాడు. ఇక్కడ కూడా ఎందుకు చూపిస్తున్నాడు? పేతురు ఎత్తి చూపిస్తున్నాడు, అదే కోణంలో మళ్ళీ ఎత్తి చూపిస్తున్నాడు. క్రీస్తు శ్రమ పడ్డాడు కాబట్టి మనం కూడా ఈ శరీర కాలం అంతా దేవుడి కోసమే, దేవుడి పనుల్లో శ్రమ పడవలసిన ఆవశ్యకత మన మీద ఉంది. ఈ శ్రమ ఎంతకాలం? ఒకవేళ ఈ బ్రతుకులో దేవుడి కోసం పని చేస్తే ఆ పని ఎంతవరకు పని చేయాలి, ఎంతవరకు ఆ పనుల్లో కొనసాగించాలి? భూమి మీద కొంత అంటూ టైం ఉంటుంది, కొంత పీరియడ్ వరకు కష్టపడతాం, ఆ తర్వాత రెస్ట్ ఇస్తుంది గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ. కానీ ప్రభు పని అలాగా తుది శ్వాస వరకు, నీ శ్వాస ఆగిపోయే వరకు సర్వేశ్వరుని ఆలోచనలతోనే నీ బ్రతుకు, నీ శ్వాస ముగించబడాలి.
అదే చెప్తున్నాడు ఇక్కడ. చూడాలి ఇప్పుడు. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనండి అని చెప్పి, శరీర విషయముల్లో శ్రమపడినవాడు, శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ముందు చూశారు. ఇక మీదట కొన్ని రోజులు బ్రతికి కొన్ని రోజులు మళ్ళీ రెస్ట్ తీసుకునికి ఉండదు. ఈ ప్రభు పనిలో శ్రమపడినవాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము కూడా ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనవలెను. అంటే టోటల్గా బ్రతుకు కాలం అంతా దేవుని పనులతోనే మన బ్రతుకు ముడిపడింది. నమ్మాలి ఇది. అట్టి ఆలోచనలతో అట్టి ఉద్దేశాలతో మన బ్రతుకులు మన జీవితాలు కట్టబడాలని దేవుడు ఎంతగా కోరుకుంటున్నాడో, ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడో, ఎంతగా తప్పించిపోతున్నాడో ప్రియమైన దేవుని వారలారా, అట్టి ఉద్దేశాల ద్వారా నా యొక్క ఆలోచనలను సమాజవ్యాప్తి చేస్తూ మీరు బ్రతుకుతూ నా పనుల్లో ఉంటూ ఆ మహోన్నతమైన లోకంలో ఆ పనులకు ప్రతిఫలాన్ని పొందుకునేవారుగా నా బిడ్డలు ఉండాలన్నదే దైవ ఉద్దేశం. దేవుని ఆవేదన ప్రతినిత్యం పిల్లల పట్ల. వాడు పడ్డ కష్టానికి ప్రతిఫలం అనుభవించాలి ఒకరోజు అని ఒక తండ్రిగా నీవు ఆలోచిస్తావు చూసావు. అదే నా పనుల్లో నా కోసం కష్టపడ్డ నా కుమారుని కోసం ఫలం పొందాలి ఒకరోజు. ఆ పనికి తగ్గ ఫలాన్ని ఒకరోజు వాడు పొందుకోవాలి, అనుభవించాలన్న ఆలోచన దేవుడిది. ఆ పనులలో మన బ్రతుకు సఫలం కావాలి. నీ నా బ్రతుకుల్లో దేవుడు కోరుకున్నట్లుగా మన బ్రతుకులలో ఆ పనులు ఆ కార్యక్రమాలు చేయటంలో మన బ్రతుకులు సఫలీకృతం చేసుకోవాలి, సఫలీకృతం కావాలి. సఫలీకృతం అయ్యేటట్లుగా కృప చూపండి, సహాయం అందించండి దేవా అని ఆ తండ్రికి మొరపెట్టాలి. దాంట్లో ఎంతోమందిని కాపాడే ప్రయత్నంలో నీ బ్రతుకు వెళుతుంటుంది. ఆ పనుల్లో ఉన్నప్పుడు, పనుల్లో లేకపోతే ఎవరు తలుగుతారు చెప్పు? నీకు ఎవరు తలగరు? ఇంట్లో ఉంటేనే కదా, నువ్వు పనుల్లో ఉంటేనే కదా ఎవరో తలుగుతారు. ఎంతో మందిని నువ్వు తలుగుతావు, ఎంతో మందికి అందిస్తావు, ఎంతో మందిని కలుస్తావు, ఎంతో మందికి వాక్యం వెళుతుంది, ఎంతో మందికి వాక్యాన్ని అందించే అవకాశం ఉంటుంది పనుల్లో ఉంటే. నీవు పనులు లేకపోతే నీ కుటుంబం అంతా తినడానికి తిండి ఉండదు, అవసరతలు తీరవు, వాళ్ళంతా ఆకలి చాలమట్టించే అవకాశం. నువ్వు వెళ్ళి కష్టపడితేనే 4 మెతుకులు ఇంట్లో, ప్రతి అవసరత తీరుతుంది, ప్రతి ఆలోచనను నెరవేర్చుకోవచ్చు ఇంటిలో నువ్వు కష్టపడడం వలన. ఇప్పుడు దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఇష్టం పండాలంటే నీవు పనిలో ఉండాలి. ఇంట్లో ఉన్న చిత్తం పండాలంటే నీవు పనిలో ఉండాలి. ఆలోచించాలి. ఇప్పుడు దేవుని ఇష్టం పండాలి అంటే సమాజంలో నీవు పనిలో ఉంటే ఆయన ఇష్టం పండుతుంది. అందుకే మన బ్రతుకుల్లో ఈ ఆలోచనలు సఫలం కావాలి. ప్రతి మనిషి బ్రతుకులో సఫలం కావాలని ఎవరు కోరుకుంటున్నారో చెప్పండి? మా సంఘంలో అనేకులు ఆత్మల భారమై ఆ పనులలో నిమగ్నం కావాలి. ఆ పనుల కోసము బ్రతుకులను ముందుకు నడిపించుకునే ఆ గొప్ప భాగ్యం పొందుకుని ఉంటే బాగుండు తండ్రిని కనీసపు ప్రార్థన చేయలేని వాళ్ళం అండి మనం. ఒక ప్రత్యేకమైన నీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో తండ్రికి మొరపెట్టే ఆలోచన లేదు. ఆ తండ్రి ఏమో ఆవేదన పడుతున్నాడు, మీ బ్రతుకులు నా ఆలోచనలో సఫలం కావాలి, సఫలీకృతం చేసుకోవాలి, సఫలులుగా మీరు నిలబడగలగాలి, ఆ పనిలో సక్సెస్ సాధించేవారుగా, ఆ పనిలో మీరందరూ నిలబడేవారుగా ఉండాలన్నది తండ్రి ఉద్దేశం. అదే ఇక్కడ భక్తుడి ద్వారా తెలియజేస్తున్న విషయం. అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడే స్వయంగా అపోస్తలుల ద్వారా మాట్లాడుతున్న మాటను మనం చూడగలిగితే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు, మొత్తం టోటల్గా పెద్ద వచనం ఇది. అన్ని వచనాలు దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. నేను చదువుతున్నాను, మీరు చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి చూడండి ప్రియులారా, 12 వచనాల వరకు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి పైన 6వ వచనంలో కొలసీయులు ఏం చేశారో దానిని బట్టి అంటున్నాడు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏ సంగతి వినిన నాటి నుంచి? మీరు ఫలిస్తూ, మీరు దేవుని పనుల్లో ఉంటూ, మీరు దేవుని పనుల్లో సఫలులవుతూ, మీలో వాక్యం వ్యాపిస్తూ,
సర్వలోకానికి వ్యాపింపజేసే విధంగా మీ బ్రతుకులు ముందుకెళ్తున్న ఆలోచనను బట్టి అంటున్నాడండి. ఇక్కడ మనం విన్నాం అదే వచనం. మీలో దేవుని కార్యక్రమాలు సఫలమవుతూ మీరు ఫలిస్తూ మీ ద్వారా పక్కకి వెళ్ళిపోతుంది వాక్యం, సమాజానికి వెళ్ళిపోతుంది, సమాజ వ్యాప్తి అవుతుంది దేవుని వాక్యం. అందుచేత ఆ సంగతి వినిట నాటి నుండి అంటున్నాడు ఇక్కడ. వినిట నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, మన బ్రతుకు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, మీరు సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై. ఫస్ట్ క్రైస్తవుడుగా ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో, నోట్ దిస్ పాయింట్, ప్రతి సత్కార్యములో దేవుని పనులు ఎన్నెన్నో ఒకటని చెప్పుదామా? ఒకటే సువార్త కాదండి, ఎన్ని ఉన్నాయి పనులు. ఊడ్చడం దేవుని పని, ఒకరికి సహాయం చేయడం దేవుని పని, దేవుని కార్యక్రమాలలో ముందుకు రావడం దేవుని పని, దేవుని కార్యక్రమాలను సమాజ వ్యాప్తి చే విషయంలో ఒక సేవకుని తీసుకుపోవడము దేవుడి పని. ఎన్ని అదే ప్రతి సత్కార్యములో సత్కార్యం అంటే వాక్య సంబంధమైన పనులు మొదటే చూసాం మనం. బ్రతుకు అదే దాంట్లో ఉండాలని. ప్రతి సత్కార్యంలో, దేవుని కార్యక్రమాలలో, దేవుని ఆలోచనలలో, దేవుని పనులలో, ప్రతి సత్కార్యంలో సఫలులు అగుచు. చూసారా, సఫలం కావాలి మనం. సఫలులు అగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు. చూసారా ప్రియులారా, దేవుడు కోరుకున్న ఆలోచనను అండర్లైన్ చేసుకోండి. ప్రతి సత్కార్యములలో సఫలం కావాలట. మనం ప్రతి పనులలో మనం పాలు పంచుకునే వరంగా ఉండాలి. ప్రతి పనిని చేసే వరంగా మనం ఉండగలగాలి. అది ఎటువంటి పని అయినా సరే దేవుడి పని అనగానే పరిగెత్తుకుంటూ నేనున్నాను ముందుకు రావాలంటే, నేను ఉన్నాను అనాలి తప్ప నాకు తెలియదు, నా వల్ల కాదు, నా నుంచి కాదు, పరిస్థితి అనుకూలించలేదు, పరిస్థితులు అనుకూలిస్తలేవు, కుదరట్లేదు, ఎన్నో అడ్డంకులు పెట్టుకొని ఇలా మాట్లాడతావా? దేవుడేమో నా పనిలో మీరు సఫలకృతులు కావాలి, నా పనుల్లో మీరు సఫలమవ్వాలి అని దేవుడు కోరుకుంటే, సఫలం అవుతనే, ఆ పనిలో ఉంటేనే ఆ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. క్రియలు లేని విశ్వాసం మృతము, క్రియలతో కూడుకున్న విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. నాయనా, నా పనుల్లో మీరు ఉండాలి బిడ్డ అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత అద్భుతంగా ఆయన ఆలోచన ఉందో. ప్రతి సత్కార్యములలో సఫలులు అగుచు మీరు నిలబడాలని నేను కోరుకుంటున్నాను, ఆ పనిలోనికి మీరు రావాలని నేను కోరుకుంటున్నాను. అంతే కదండి, ఒక బిడ్డ పనిలో ఉండాలని కోరుకుంటామండి. పెళ్ళి చేసినాం అనుకో, పని లేదు, దమ్మడి ఆమ్దాం లేదు అనుకుంటూ వాడు ఎలా పోషించుకుంటాడు? పనిలో ఉండాలి, వాడు పనుల్లోనికి వెళ్ళాలి. పనిలో ఉంటేనే వాని బ్రతుకు బాగుంటుంది, సఫలం కావాలి. వాడికి వెళ్ళే ఎక్కడైతే వెళుతున్నాడో, ఒక పనిని తెచ్చుకోవడానికి, ఒక పనిని చేయడానికి వెళుతున్నాడో, ఆ పని సఫలీకృతం అయింటే బాగుండే వాడు అని పిల్లలు బ్రతుకుతుండ్రని ఒక ముసలి తండ్రి, వృద్ధాప్యంలో ఉన్న తండ్రి అదే ఆవేదన పడతాడు కదా. మన పరలోకపు తండ్రి కూడా మన నుంచి ఆయన ఆలోచన ఏంటో తెలుసా ప్రియులరా? మనం అంత పనుల్లో ఉండాలన్న ఆలోచన అండి. ఒక భక్తుడుగా అపొస్తలుడైన పౌలు తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటండి. సఫలులు కావాలి దేవుని పనుల్లో మీరంతా. మొత్తం చదువుతా చూడండి. ఇంకా సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునే వలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారగుటకు. చూసారా, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవునితో బతిమాలుకుంటున్నాడంటండి. ఆ స్వాస్థ్యం, తేజోవాసులు, ఆ పరిశుద్ధులు ఏ స్వాస్థ్యంలో పాలువారయ్యారో
మనకన్నా ముందున్న వాళ్ళు ఆ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారగుటకు మనల్ని కూడా పాత్రులుగా చేయబోతాడు దేవుడు. చేస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించబద్దులై ఉన్నారు. ఆలోచించండి ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట. మనం చేసే పని, మనం చేసే ఆలోచనలు అంత ఉన్నతంగా ఉండాలండి. మనం చేసే పనులు ఒకడు పేరు పెట్టాలి. బేష్ చాలా గొప్పగా పని చేస్తున్నాడు, నేను అతనిలా ఉంటే బాగుండే, అతనిలా నేను కూడా పని చేస్తే బాగుండే, ఆయనలా నేను కూడా కష్టపడాలి, ఆయనలా నేను కూడా నిలబడగలగాలి, ఆయనలా నేను కూడా దైవ కార్యక్రమాలను ముందుకు నడిపించుకోవాలి అనే ఒక మాదిరి జీవితాన్ని మనం వదిలిపెట్టాలి. మన వెనుక ఉన్న వాళ్ళకు మనం చేస్తున్న పనులను 10 మంది 100 కన్నులు చూస్తుంటాయండి. అందరికీ ఆ మాదిరి జీవితాన్ని వదిలిపెట్టాలండి మనం కూడా. ఎందుకంటే పని చేయని వాడి గురించి దుష్టుడైన అపవాది దేవుడి ముందు నిన్ను నిందిస్తుంటుంది. వాడు ఒక బ్రతుకు, వాంది ఒక జీవితం, వాడి గురించి నీ ఆశలు, వాని గురించి నీ ఆలోచన, వాని గురించి నీ ప్రణాళిక. లేక అనేక మంది వాని తొత్తులుగా ఉన్న వాళ్ళు కూడా పేర్లు పెడతారండి. అవకాశం ఇవ్వద్దు అనుకుంటున్నాడు ఆ కన్న తండ్రి. అవకాశం నీ బ్రతుకు ఎదుటివాడు ఏలు పెట్టి చూపే విధంగా నీ బ్రతుకును ఉండనీయకుండా ఒక మాదిరికరమైన జీవితంతో బ్రతకాలి. నీ సాక్ష్యం ఉన్నతంగా ఉండాలి. దేవుని కార్యక్రమంలో ముందుకెళ్తున్నప్పుడు వాడు అని తొత్తులు మనకు ఏలు పెట్టకూడదండి. ఇక్కడ పౌలు తీతు దగ్గర కూడా అదే మాట్లాడుతున్నాడు. ఒక్కసారి 2వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి 8వ వచనం వరకు చూద్దామండి. 8 వరకు అవసరం అయితే చూద్దాం. 7 రాసుకోండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పరపక్షమందుండు వాడు మనలను గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరి దేవుని కార్యక్రమాల ఈ విషయాలలో మాదిరి కనపరచము. పరపక్షమందుండువాడు దుష్టుడు, మనల గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడాలి. వాడు మనం చేస్తుంటే పక్కవాడు దుష్టుడు తొత్తుగా ఉన్నవాడు సిగ్గుపడాలి. వాడు ఇంత గొప్పగా బ్రతుకుతున్నాడు, ఏదో అనుకున్నాను, ఇంత ఉన్నతంగా బ్రతుకుతున్నాడు, ఇన్ని ఉన్నతమైన కార్యక్రమాలు చేస్తున్నాడు, నా జీవితాన్ని అతనితో పోల్చుకుంటే నా జీవితం పనికిరాదు అన్న ఆలోచనలతో వాడే సిగ్గుపడాలి. నీ జీవితం అటువంటి మాదిరికరమైన స్థితిలోనికి తీసుకుపోవాలి ప్రియులారా. సాతానుడు సిగ్గుపడే విధంగా మన బ్రతుకులు ఉండాలి. ఎంత చక్కగా కోరుకుంటాడో చూడండి. పరపక్షమందుండు వాడు మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పనెక్కరు. వినాలి, మీరు మాటలు వినండి. పరపక్షమందుండు వాడు మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకునము. చాలు ఆ మాట చూసారా, అంత ఉన్నతంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన వెనకాల ఉన్న వారికి ఎటువంటి మాదిరిని కనపరిచిపోయాడో ఆయనను చూడండి ప్రియులారా. ఆయన జీవితం ఎక్కడ మచ్చలేదండి. ఏ విషయంలో ఆయనను ఏలుపెట్టి చూపడానికి వీల్లేదండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 వచనం రాసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 వచనం. ఎందుకే మీరు పిలువబడ్డారు? ఇటువంటి మాదిరికరమైన జీవితంలో మీ బ్రతుకులు సత్కార్యముల యందు మీ బ్రతుకులు ఇలా ఉండాలనే మీరు పిలువబడతారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. నా జీవితం మాదిరి. అనేకులను కాపాడుటలో నేను ఏలు పెట్టిన నేనే ఒకరోజు సిగ్గుపడాలని ఈ బ్రతుకును చూసి. బెటర్, చాలా పర్వాలేదు. నా జీవితం నా బ్రతుకు పోల్చుకుంటే అతనితో పోటీ పడలేదు, సరిపడలేదు. సిగ్గుపడాలి. దుష్టుని పక్షాన ఉన్నవాడు, దుష్టుడు దేవుడి ముందు తలదించుకునేటట్లుగా చేయగలగాలంటే అది నీ చేతిలోనే ఉంది. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి.
వాటి మాటలు కాదు ప్రియమైన దేవుని వారు. దేవునికి కావాల్సింది దేవుని ఆలోచనలతో మీ బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలంటే మాటలు కాదు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, చిన్నపిల్లల మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ దేవుడిని ప్రేమించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:18. చిన్నపిల్లల మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించం. దేవుడికి కావలసింది అదే, దేవుడు కోరుకుంటున్నది అదే. ఇంకో మాట, కొలసీలకు రాసిన పత్రిక 3:24, మీరేమి చేసినది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునకు దాసులు. కొలసీలకు రాసిన పత్రిక 3:24లో, మీరు ఏది చేసినను మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునకు దాసులు. ప్రభు దాసులు మనం. ఎవరికో మనం కదా బానిసత్వంలో, ఎవని బానిసత్వం కింద ఎవని మోచేయి నీళ్ళు తాగట్లేదు. ఆ కన్న తండ్రి పాదాల కింద ఉన్నాం. ఆ కన్న తండ్రికి మనం ఆయన అధికారం కింద మన బ్రతుకు. మన మీద పెత్తనం చెలాయించడానికి ప్రపంచంలో ఎవ్వడికి లేదు, ఒక దేవుడికి తప్ప. మన బ్రతుకులు ఆయన కొరకు, మన బ్రతుకులు క్రీస్తు దాసులం, మనం క్రీస్తు సైనికులం. కాబట్టి అంత ఉన్నతంగా దేవుని యొక్క కార్యక్రమాల విషయాలలో మనస్ఫూర్తిగా నా తండ్రి పనులు, నా తండ్రి కార్యక్రమాలు అంత ఉన్నతంగా మీరు ఉండండి అని అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుని ఆవేదన అండి. నా పిల్లలుగా మీరు అలా ఉంటే నాకు సంతోషం రా, అది కావాలని అంటున్నాడండి దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన మనం చూడగలిగితే, ఈ విధంగా మనం బ్రతకగలిగితే ఆ పనికి మనకు ఫలం కావాలి కదా. ఆ ఫలం విషయంలో దేవుడు ఇవ్వబోయే కూలి అనుకుందాం. ఇంత గొప్పగా బ్రతికిన నీకు దేవుడు ఇవ్వబోయే ఆలోచన చూడండి. ఇంత ఉన్నతంగా దేవుని కార్యక్రమాలలో, దేవుని యొక్క ఉద్దేశాలలో బ్రతుకుతున్న మనకు దేవుడు ఏం దయచేయబోతున్నాడు, ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో ఆయన పనుల్లో ఉన్న వారికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. ఇంత ఉన్నతంగా దేవుని పనుల్లో ఉన్న నీకు నాకు మన కోసం దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో, చూసారా ఎన్ని కార్యక్రమాలు కదా. ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. వావ్, ఎంత అద్భుతమైన మాట అండి. ఏ సత్కార్యము చేస్తారో మీరు, ఎన్ని ఉన్నాయి ఆ పనుల్లో, ఏది నువ్వు చేయాలనుకుంటున్నావు, ఏ దాంట్లో నువ్వు ఫలభాసస్తుడు కావాలనుకున్నావు, ఏ విషయంలో ఇది నేను ఇది చేయగలుగుతాను, ఇది నా స్తోమత, ఇది నా శక్తికి తగ్గది, ఈ పనిలో నేను ఉంటాను, ఈ పనిని నేను సఫలీకృతం చేస్తాను, ఈ పనిని సఫలమగుటకు నేను నిలబడతాను, దీన్ని నెరవేర్చుతాను నా అంతం వరకు. ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభు వలన పొందుదురని మీరు ఎరుగుదురు. చూసారా ఎంత గొప్పవాడండి మన కన్న తండ్రి. చేసిన కష్టానికి ఫలం ఇవ్వబోయేవాడు. ఆ ఫలము న్యాయబద్ధమైన ఫలం అండి. ఎవరి దగ్గరికన్నా కూలి పోతే పొద్దుతనం కష్టం చేయించుకుంటాడు, ఇంతని కూలి చెప్పి తక్కువ పెడతాడు చేతిలో. సరే పోరా, ఉండని పోరా, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూసుకుందాం కలుపుతా పో అంటాడు. కానీ దేవుడు అలాంటివాడు కాదండి. న్యాయమైన ప్రతిఫలం, నీ పనులకు నువ్వు చేసిన కష్టానికి ఎంత ప్రతిఫలం ఇవ్వాలో, ఎంత ఫలం ఇవ్వాలో ఆ ఫలము ప్రభు ద్వారా నీకు దయచేసే న్యాయవంతుడండి మన తండ్రి. మాట తప్పనివాడు. నమ్మవా ఈ మాటను? లోకంలో ఏదైనా కష్టం చేస్తే దానికి తగ్గ ఫలం మనం పొందుకోకపోవచ్చు, నష్టపోవచ్చు, అడిగవచ్చు, ఇవ్వకపోవచ్చు, ఎగగొట్టవచ్చు. కష్టపడితే రెక్కలు ముక్కలు చేసుకున్నాను, సంవత్సరం కష్టపడ్డాను, ఎంతో కూలి మిగిలిపోయింది, ఎంతో ఫలం రావాల్సింది పోయింది, ఆ ఫలం నష్టం అయిపోయింది, వ్యర్థం అయిపోయింది, కాలం వ్యర్థం అయిపోయింది, నా రెక్కలు ముక్కలు అయిపోయినాయని చెప్పుకుంటాం. కానీ దేవుడు అలాంటి ఆలోచన కాదు. న్యాయమైన ఫలమును దేవుడు దయచేయబోతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మరొక్కసారి ఒక మాట చూడండి, ముగించుకుందాం. ఈ మాట ఎంత బాగుంది. ఈ పని కోసం మన బ్రతుకులు ఎలా ఉండాలి,
ఈ ఫలాన్ని పొందుకోవాలి, ఈ ఫలాన్ని మనం పొందుకుంటాం. రేపు ఇంత కష్టపడ్డ మనకు దాని ఫలాన్ని పోతున్నాం, ఆ ఫలాన్ని మనం అందుకోబోతున్నాం. కాబట్టి మన బ్రతుకులు ఎలా ఉండాలి, ఇక నుంచి ఇంకా ఎంత కష్టపడాలి, ఎంత ఉన్నతంగా మనం దేవుని కోసం ఇంకా ఏమైనా చేయడానికైనా ముందుకు వెళ్ళగలగాలి. ఈ ఫలాన్ని పొందుకోవడం కోసం ఎంతో ఉన్నతంగా మనం ముందుకు సాగవలసిన అవసరత మన మీద ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:34 ఎలా అనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10:34 ఎలా అనగా, మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి ఆస్తిని కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటారు. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుని. ఇక్కడ కూడా అదే పాయింట్ రాశాడండి. చూసారా, ఎంతో కష్టపడ్డం, ఖైదీలో వాక్యం లేని తాను కబంధ హస్తాలలో చిక్కుకున్న పాపపు బానిసలలో పాపపు సంఖ్యల కింద ఎంతోమంది ఖైదీలుగా మిలిగిపోయిన వారిని విడిపించడానికి నడుం కట్టి బిగించి ముందుకు లోకంలోనికి వెళుతున్నాం మనం, వారిని కరుణించడం. కాబట్టి మనకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవడానికి సంతోషముగా ఒప్పుకున్న వాళ్ళం మనం అలా నిలబడగలగాలి. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా దేవుడు ప్రభు వలన మనకు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో ఆ బహుమానాన్ని దేవుడు ఆ పనికి తగ్గ ఫలము, ఆ పనికి తగ్గ బహుమానం ఒకరోజు మనం పొందుకుంటాం. పని చేయాలి, అది పని చేయగలిగితేనే మనకు బ్రతుకు. పని చేయకపోతే బ్రతుకులేదండి. పని చేయకపోతే బ్రతుకులేదు. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. రాసుకుంటారు ఫ్రెండ్స్ 2:26 యాకోబులో. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతం 2:26 యాకోబులో. అలాంటి ఆలోచనలతో మన బ్రతుకులు ఉండొద్దండి. మనం పుట్టింది దేవుడి పనుల కోసం, మనం నిలబడ్డది దేవుడి పనుల కోసం. మన బ్రతుకు, మన జీవితకాలం ఆయన పనుల్లో ఉండాలి. ఆ పనికి తగిన ఫలం ఒకరోజు ప్రభువు మనకు అందించబోతున్నాడు. ఆ ఫలం ప్రభు వలన పొందుతాము అని ఎరగాలి, నమ్మాలి. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. న్యాయమైన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. లోకంలో మనుషులను నమ్మి మోసపోతలేం. దేవుని మాట ఎందుకు నమ్మకూడదు? ఇంత గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. ఈ ఫలము ప్రభు దగ్గర ఉంది, అది మీరు పొందుకుంటారని ఆయన చెబితే ఎందుకు నమ్మశక్యంగా లేదు మనకు? ఆయన కోసం ఎందుకు పని చేయకూడదు? ఆయన కోసం మనం ఎందుకు కదా పెట్టుబడి పెట్టకూడదు? పెడితే ఒక బిజినెస్ పెట్టుబడి పెడితే లాస్ అవుతుంది, కొంపంతా అమ్ముకుంటే అంత నాశనం చేసుకుంటే వేస్ట్. దేవుని కోసం పెట్టి చూడు. న్యాయమైన వాడు మన కన్న తండ్రి, మాట తప్పని వాడు, నమ్మకమైన వాడు. చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తాడు. కానీ నమ్మమండి మనం. దేవుడి విషయంలో నమ్మకం కుదరదండి. అవసరం అంటారండి. చూడండి, బ్రతుకులను మనుషుల పరిస్థితులను చూస్తుంటేనే మనకు అర్థమవుతుంటుందండి. కోడికల విషయంలో కూడా చాలా బాధ అనిపిస్తుంటుంది నాకు. దయచేసి ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బాధపడకండి. కోడికల విషయంలో మీకు వచ్చే ఆ కోడిక ఖచ్చితంగా అది మీతో చిల్లి గవ్వలేకపోయినా మీ ఇంట్లోకి వాక్యం వస్తుందంటే రాని మీరేమి పెట్టకున్నా సరే ఆ రోజు, కానీ వాక్యానికి అవకాశం ఇవ్వండి దయచేసి. ఆ రోజు మీ ఇంటికి వాక్యం వస్తుందంటే అవకాశం ఇవ్వండి. కూర్చోవడానికి కాస్త స్థలం ఇవ్వండి, అంతే చాలు. 4 మాటలు చెప్పడం వలన ఒక 4 వినగలిగే అవకాశం ఉంది మీరు ఆ రోజు పెట్టడం వలన. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మీరు దూరం చేసుకుంటే ఈడ కాకపోతే ఏడైనా పెడతాం, కార్యక్రమాన్ని ఆపను. కాబట్టి మీకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే నా బాధ. ఆ ఆశీర్వాదాన్ని ఎందుకు దూరం చేసుకుంటారన్నదే నా ఆవేదన. ఎందుకు బ్రతిమలాడి, ఎందుకు ఆన్లైన్లో కూడా మళ్ళీ చెప్పవలసిన అవసరం వస్తుందనంటే ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకండి. ఈడ కాకపోతే మధ్యలో కాకపోతే ఈ ఇంట్లో ఖాళీగా ఉంది, నేను ఇల్లు తెరుచుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటాను, మీరు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. నరసింహ ఇల్లు తెరవలసిన అవసరం లేదు. కరెంట్ అంతా ఉంది ఇక్కడనే, నా దగ్గర కావాల్సిన ఇన్స్ట్రుమెంట్ ఉంది, అంత ఎక్విప్మెంట్ అంతా నా ఎమ్మడే ఉంటుంది. నేను ఇక్కడ కూర్చున్నానంటే 1-2 వచ్చి కూర్చుంటారు, చాలు, నడిచిపోతుంది. ఈ ఊరిలో నేరస్థాపన చేసిన వాడిని అయిపోతాం, చాలు. ఈ ఆలు చాలు నాకు, ఇప్పుడు ఎవరు పెట్టుకోకపోయినా ఈ ఊరిలో. కానీ ప్రియులనా, ఇంత గొప్పగా దేవుడు మనకు ఇవ్వబోయే ఆ ప్రతిఫలం నీకు ఇస్తానని దేవుడు చెప్తున్న మాట
నమ్మరా ప్రియులారా? ఆలోచించండి. ఎంతో అద్భుతమైన విషయాలండి, ఎంత అద్భుతమైన విషయాలు. మీకు మరీ శ్రేష్టమైన స్థిరమైనదినైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకున్నారంటండి ఆ రోజు భక్తులు. వాళ్ళకెంత నమ్మకం చూడండి అసలు దేవుడి పైన. మనకెందుకు నమ్మకం కుదరట్లేదు? ఇంతమంది భక్తుల జీవితాలు పాఠాలుగా చెబుతున్నా ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లేదండి. సిగ్గుకరమైన విషయం, బాధకరమైన విషయం. ఆ తండ్రికి మోకాలు వేసి మొరపెట్టండి, దేవా ఆ స్థితిలోనికి నా బ్రతుకు వెళ్ళొద్దు నాయనా అని ఏడవండి. నా బ్రతుకులో నీ పనులలో నా జీవితం సఫలీకృతం చేసుకునే ఒక అపురూపమైన అవకాశం ఇవ్వండి తండ్రిని బ్రతుములాడు, పొరలాడు, ఏడువు, దొరలు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తలలో ఉంచండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, విలువైన మాటలు నీ పిల్లలతో పంచుకున్నాను. నీ పిల్లల ముందు నీ మనసును పెట్టాను, నీ ఆలోచనలు పెట్టాను. నిర్ణయం వారిది, ఆలోచనలు వారివి. చెప్పమన్నావు, చెప్పాను. ఎంతవరకు చెప్పాలో నా శాయశక్తిలో నీ పిల్లలకు అందించాను. నిర్ణయం తీసుకోవాల్సింది నీ పిల్లలు మంచి ఆలోచనలతో జీవితాలను కట్టుకున్నట్లు, వాళ్ళ జీవితాలను సఫలీకృతం చేసుకున్నట్లు కృప చేయండి. ఈరోజు కోడికను ఏర్పాటు చేసుకున్న కుమారుని కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇవ్వబడ్డ గర్భఫలాలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా ఏదైనా అవసరతలతో ఆరాటపడుతున్నా, ఏదైనా సమస్యలతో ఇబ్బందులతో ఉన్నా వచ్చిన పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరున దీవించండి. ఇంతవరకు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరి కొందరంలో గాడ్ బ్లెస్ యు ఆల్.